celebrations and party songs first episode lo next contestant is Ajit Ram. ఏం పాడుతున్నావు? టికెటే కొనకుండా ఏంటి బస్ ఎక్కాలా? లాటరీ కొట్టాలి. ఇది దేనికి సెలబ్రేషన్? ఇది అంటే యాక్చువల్లీ డీజే టిల్లు కొంచెం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ అయినందుకు సెలబ్రేషన్ గా చేసిన సాంగ్స్. సినిమాలో ఏ సెలబ్రేషన్ సాంగ్ ఇది? టిల్లు స్క్వేర్ వచ్చేసి డీజే టిల్లు యొక్క సెకండ్ పార్ట్. అందుకని అతను మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి చాలా ఫ్యూ ఇయర్స్ తర్వాత, అందుకని ఈ సాంగ్ పెట్టారు. సో టిల్లు మళ్ళీ వచ్చాడు అని ఒక పార్టీ జరుపుకుంటున్నారు. ఆ పార్టీలో వచ్చే పాట ఈ పాట. అవును సార్. ఓకే, సరే ఆ వివరాలు, మిగతా వివరాలని చెప్పేసి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట టికెట్టే కొనకుండా, చిత్రం టిల్లు స్క్వేర్, రచన కాసర్ల శ్యామ్ గారు, సంగీతం రామ్ మిరియాల గారు, గానం రామ్ మిరియాల గారు. అచ్చు ఏం చేశాడు? అచ్చు కూడా ఉన్నారు నాన్న. మ్యూజిక్ రామ్ మిరియాల గారు అండ్ అచ్చు రాజమణి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం ఏసావు పప్పు కాడా, సొర్ర సాపే తగులుకుంది తీరింది కదరా, మురిసిపోకే ముందున్నది కొంప కొల్లెరయ్యేది, గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది, ఆలి లేదు సూలు లేదు, గాలే తప్ప మ్యాటరు లేదు, ఏది ఏమైనా గాని టిల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా, పోరీ దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా, ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి గెలవక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హయానా, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం ఏసావు పప్పు కాడా, సొర్ర సభె తగులుకుంది తీరింది కదరా. అల్లిగాడు మల్లిగాడు గాడు టిల్లుగాడు కిర్రాకీడు, మందులోకి పల్లిలాగా లల్లి లేకుండా ఉండలేడు, తొందరెక్కువమ్మ ఇడికి తెల్లారకుండా కూసేస్తాడు, పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు, అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయొచ్చి చెప్పినాగడు, పోరడు అస్సలినడు సిత్తరాలే చూపిస్తాడు, ప్రేమిస్తాడు పడి చేస్తాడు, ప్రాణం ఎమ్మంటే ఇచ్చేస్తాడు, తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా, పోరీ దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా, ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి గెలవక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిటీ సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం ఏసావు పప్పు కాడా, సొర్ర సభె తగులుకుంది తీరింది కదరా. జడ్జెస్, డీజే టిల్లు చూసావా? ఫస్ట్ పార్ట్ చూసాను మ్యామ్. సెకండ్ పార్ట్ ఇంకా రిలీజ్ అవ్వలా. సెకండ్ పార్ట్ ఏమనుకుంటున్నావు? మళ్ళీ స్టోరీ మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ అదే రాధిక వెంట పడతాడా? కాదు మ్యామ్, అనుపమ. ఓహో, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసా నీకు? అంటే కొంచెం వీడియో చేశాను. ఓకే. నువ్వు పాడుతూ తీయగలో ఇప్పటి వరకు పాడిన పాటల్లో ఇది చాలా ఎనర్జెటిక్ గాను బెస్ట్ గాను అనిపించిన పర్ఫార్మెన్స్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. మూడో చరణం పాడలేదేంట్రా? మూడో చరణం లేదు సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ రెండు చరణం పల్లవి, ఏం పవర్ ఆ వాయిస్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి ఆ పవర్ వస్తుంది నీకు? అంటే జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను సార్.
థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. అజిత్ బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి చరణం 2 బాగా పాడావు. ఒక మాట చెప్పేసి ముగిస్తా. ఓకే సార్. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లైతుంది, మా అజిత్ రామ్తో పెట్టుకుంటే లొల్లైతుంది. సరిగ్గా పాడకుండా నీ పెళ్ళైతుంది. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడావు. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం మర్చిపోయి. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా